రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీ శోభకృత నామ సంవత్సరం అక్టోబరు మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ అక్టోబర్ మాసం నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురువుగారు, అక్టోబర్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ గ్రహాలు వచ్చేసి, ఈ నక్షత్రాలు వచ్చేసి మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా గురుబలం తక్కువగా ఉంది. ఎందుకంటే వ్యయ స్థానంలో మనకు గురువు ఉన్నాడు. సాధారణంగా అందరూ అంటారు, అయ్యో మరి అష్టమాధిపతి కదా వృషభ రాశికి, అష్టమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు, విపరీత రాజ్యం కదా అని. అది మనం జాతకంలో చూసినప్పుడు అది చూడాలి, కానీ ఇందులో వర్తించదండి. రాశిపరంగా కాదు, రాశిపరంగా కాదు, లగ్నపరంగా మన జాతకరీత్యా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం జాతకం వేసినప్పుడు మన లగ్నం నుంచి అదే వృషభ లగ్నం అయ్యి అష్టమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో మేషంలో ఉంటే అది బాగా వర్తిస్తుంది. అంతేగాని గోచారీత్యా మటుకు అది వర్తించదు. ఎందుకంటే ఏ శుభం జరగాలన్నా, అంటే మంచి ఉన్నత చదువు రావాలన్నా, ఆ ఏడాది అంటే మనకి అడ్మిషన్ కానీ లేదంటే బయటికి రావడం కానీ సర్టిఫికేట్తో కానీ రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, అలాగే వివాహం అవ్వాలన్నా, సంతానం కలగాలన్నా, అలాగే గృహం రావాలన్నా, వాహనం రావాలి, ఏది రావాలన్నా గురుబలం అనేది ఇంపార్టెంట్. అలాంటి గురుబలం అనేది వృషభ రాశి వారికి వ్యయ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది? ఉండనే ఉండదు. కాబట్టి లగ్నం నుంచి లెక్కెట్టినప్పుడు అది విపరీత రాజయోగం అవుతుంది. అష్టమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో మేషంలో ఉంటాడు. కానీ రాశిపరంగా చూసుకున్న గోచార రీత్యా మనం మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ చెప్పుకున్నా అది వర్తించదు. కాబట్టి గురుబలం అనేది ఖచ్చితంగా వృషభ రాశి వారికి తక్కువగా ఉంది. కానీ అదృష్టకారకుడైన శని మటుకు చాలా బాగున్నాడు. ఎందుకంటే భాగ్యాధిపతి, దశమాధిపతి అయిన శని మనకి దశమ స్థానంలో, స్వస్థానంలో చాలా బాగున్నాడు. అలాగే హార్డ్ వర్క్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు కూడా మనకి చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు. ఇంకోటి రాహుకేతులు కూడా బాగానే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే 6వ స్థానంలో మనకి కేతు ఉన్నారు, అలాగే వ్యయ స్థానంలో రాహు ఉన్నారు. కాబట్టి రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా చాలా బాగుందండి. ఇక ముఖ్యంగా విద్యార్థులకి కొంచెం గడ్డు కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే విద్య రావాలన్నా, మనకి జ్ఞానం రావాలన్నా, మంచి సర్టిఫికేట్ రావాలన్నా, మంచి ఉత్తీర్ణత రావాలన్నా, పర్సంటేజ్ రావాలన్నా కూడా గురువు చాలా బాగుండాలి. అలాంటి గురువు మనకి వ్యయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులకి మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల ఎందుకంటే చతుర్థాధిపతి అయిన రవి నీచ స్థానంలో ఉన్నాడు. చతుర్థ స్థానం అంటే గృహస్థానం, వాహన స్థానం, అలాగే తల్లి స్థానం, అలాగే విద్యాస్థానం అన్నమాట. అలాంటి విద్యాస్థానాధిపతి అయిన రవి మనకి నీచ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు విద్యార్థులకు వస్తాయి. అంటే వాళ్ళు ఏదైనా అడ్మిషన్ అవ్వాలన్నా మంచి ర్యాంకులు రాకపోవచ్చు, వాళ్ళు అనుకున్న కాలేజ్ రాకపోవచ్చు, ఫీజు ఎక్కువ కట్టచ్చు, లేదంటే మేనేజ్మెంట్ కోటాలో చేరచ్చు. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా విద్య విషయంలో చాలా అడ్లు ఆటంకాలు తగలడం, అలాగే బాగా ఖర్చు పెడితే కానీ పనులు జరగకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక ఉద్యోగస్తుల మటుకు పట్టిందల్లా బంగారం చెప్పవచ్చు. ఎందుకంటే శని ఎవరికైనా సరే ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు అండి. సో అలాంటి శని మనకి స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయ్యాడు. కాబట్టి ఉద్యోగస్తులకు మటుకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావచ్చు. అలాగే వారు గట్టి ప్రయత్నం చేస్తే కనుక ఫారెన్ టూర్ కానీ, విజిట్ కానీ, అసైన్మెంట్ కానీ ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. షూరిటీస్ పెట్టవద్దు, అలాగే మధ్యవర్తిత్వం వహించవద్దు. అలాగే ఒక బాగా కష్టపడితే కానీ ఏ పనులు జరగవు. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా అండి, ఇది గడ్డు కాలం అనే చెప్పాలి. ఎందుకంటే గురువు ధనానికి కూడా కారకుడు అన్నమాట. సో వ్యాపారస్తులకు మెయిన్ ధనమే ఇంపార్టెంట్. ఎలా అంటే వీళ్ళు అప్పులు ఇచ్చారనుకోండి, అవి తిరిగి రాకపోవచ్చు, చాలా లేట్గా వస్తాయి. సో అప్పుల వాళ్ళ బెడద మళ్ళీ తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది అన్నమాట. బట్ వ్యాపారస్తులు మాట కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు, లేదంటే ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళొద్దు. ఉన్నది ఏదైతే ఉందో ఈ సంవత్సరానికి అది గడిపితే సరిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురుబలం లేకపోతే కనుక ధనం ఖచ్చితంగా ఆగిపోతుంది. మనం వేసే ప్లాన్స్ కూడా అన్ని తప్పు ఉంటాయి. ఎందుకంటే గురువు జ్ఞానానికి, మేధస్సు కూడా కారకుడు. కాబట్టి మనం వేసే
అడుగు కూడా చాలా తప్పు ఉంటుంది అన్నమాట. ఏదైతే కొనకూడదో అది కొంటాం, ఏదైతే వ్యాపారం చేయకూడదో అది చేస్తాం, ఎవరికైతే డబ్బులు ఇవ్వకూడదో అది ఇస్తాం, అక్కలేని ఎక్కువ వడ్డీలు కూడా డబ్బులు తెస్తాం, సో మధ్యవర్తిత్వం వహిస్తాం, మాట పడాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి వ్యాపారస్తుల మటుకు చాలా గట్టిగా కామ్గా కూల్గా ఈ సంవత్సరం అంతా ఉంటే బెస్ట్. సో ఈ నెల మరీ ఇదిగా ఉంది, ఎందుకంటే ప్రస్తుతం గురు చండాలయం కూడా ఉంది కదండి. సో గురువు విడిగా బలం ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి. సో గురు చండాల యోగం మూలాన్ని కూడా బలం తగ్గుతుంది. అంటే మనం అనుకోవచ్చు వృషభ రాశికి అష్టమాధిపతి కదా అని. అష్టమాధిపతి అయినా కూడా లాభాధిపతి కూడా గురువే అయ్యాడండి. ఎందుకంటే ధనస్సుకి అధిపతి గురువే, అది అష్టమాదం. లాభం అంటే మీనానికి అధిపతి అనమాట. లాభస్థానాధిపతి కూడా వాడాడు కాబట్టి లాభాన్ని చేకూర్చేవాడు కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ నెలంతా ఉంటాడు అలా. లాభం చేకూరాలి కాబట్టి ఈ నెలంతా కూడా రాహు అక్కడే ఉంటాడు కాబట్టి వాళ్ళకి మిశ్రమంగా ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం అండి. గురుగారు, మరి వీరికి చాలా అదృష్ట యోగం కూడా ఉందని చెప్తూ వస్తున్నారు. ఏ రకంగా ఉంది తెలియజేస్తారు? అదే చెప్పారు, 3 రకాలండి. ఒక జాతకం చూడాలంటే ఫస్ట్ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, అలాగే ఆ లగ్నానికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం ఎక్కడ ఉన్నాడు, అలాగే ఆ లగ్నానికి దైవబలం, దైవానుగ్రహం కలిగించే గ్రహం అంటే ముఖ్యంగా ఏ లగ్నమైనా ఏ రాశి వారికైనా సరే గురువు అనే గ్రహం ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతం వారికైనా చూడాలి. సో ఈ ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి అదృష్టకారకుడు అంటే భాగ్యాధిపతి, దశమాధిపతి, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ శాటర్న్, శని అనేవాడు మనకి దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి 100కి 100 అదృష్టం ఉంది. సో సంతానం, వాహనం యోగం ఏ రకంగా ఉన్నాయి వీళ్ళకి? సంతానం విషయంలో మటుకు కొంచెం మిశ్రమంగా ఉంది, ఎందుకంటే వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు. ఎందుకంటే గురువు సంతానకారకుడు కూడా అండి, ధనకారకుడు, సంతానకారకుడు కూడా అన్నమాట. అటు సంతానకారకుడైన గురువే వ్యయంలో ఉన్నాడంటే సంతాన నష్టం జరిగేందుకు అవకాశం ఉంది, మిస్క్యారేజ్ అయ్యేందుకు అవకాశం ఉంది. సో పని జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళు కామ్గా ఉండడం ఉత్తమం ఈ సంవత్సరం. ప్రస్తుతం గురు చండాలయోగం కూడా ఉంది, అలాగే వ్యయ స్థానంలో ఉంది కాబట్టి వ్యయ స్థానం అంటే కనుక నష్టం అనమాట, నష్టం చేకూరేందుకు అవకాశం ఉంది కాబట్టి సంతానం గురించి వెళ్ళకూడదు. అలాగే వాహనం విషయం కూడా అంత బాగాలేదు, ప్రస్తుతం అయితే వాహనం కూడా కొనేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కొన్నా కూడా విపరీతమైన ఖర్చులు ఉంటాయి, దానికి మెయింటెనెన్స్ ఉంటుంది, అవన్నీ కూడా ఉండేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం వృషభరాశి వారు సంతానం విషయంలో కానివ్వండి, అంటే వాహన విషయం కానివ్వండి, మనం కొనకుండా ఉంటే ఉత్తమం. ఎటువంటి పరిహారాలు పాటిస్తే కొంతవరకు మేలంటారు? ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ఈ గురుబలమే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి, గురువు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే మంచిది. అంటే ప్రతిరోజు వీలవుతే కనుక దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే వీలవుతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కనుక వీరికి అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇంకా కొంచెం బలం, దైవబలం తక్కువగా ఉందని అనిపిస్తే మటు ఖచ్చితంగా గురు గ్రహానికి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపావు, ఒక ఎల్లో లుంగి బ్రాహ్మడికి దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, ఈ శోభకృత నామ సంవత్సరం అక్టోబర్ నెల వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వివాహం, గృహం, సంతానం వీటన్నిటిలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు.